దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నమ్మకమైన నగరము వేశ్యాయిని. ఇక్కడ దేవుడు ఏక మాట అని చెప్పి బాధపడుతున్నాడు. అయ్యో, నా ప్రజలు ఒకప్పుడు నమ్మకంగా ఉన్నారు, నా జనులు ఒకప్పుడు నీతిగాను మంచి నడవడితో నడుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వారు అలాగా లేరే, వేశ్యలాగా మారిపోయారే అనేసి దేవుడు బాధపడుచున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, మనము నమ్మకంగా ఉంటున్నామా? దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? సంఘానికి, కుటుంబానికి నీవు నమ్మకంగా ఉంటున్నావా అని నిన్ను నీవు పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. ఎందుకనంటే ఒకవేళ నమ్మకంగా లేవనంటే నమ్మకమైనటువంటి వ్యక్తిగా మారాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయని లేఖనం సెలవిస్తూ ఉంది. మోషే దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకస్తుడు కాబట్టి దేవుడు అతన్ని దీవించాడు, హెచ్చించాడు, ఆశీర్వదించాడు. నీవు నమ్మకంగా ఉన్నట్లయితే మెండైనటువంటి దీవులను పొందుకుంటావు. ఆ యొక్క వేశ్యలాగా కాకుండా, లోకం వైపు చూడకుండా మరలా నువ్వు దేవుని వైపు చూడు, నిశ్చయముగా దేవునిని దీవిస్తాడు. నమ్మకమైనటువంటి వ్యక్తి వేశ్యలాగా మారిపోయాడే అన్నటువంటి దేవుడు నా కుమారుడు నమ్మకస్తుడు అని చెప్పేటట్లుగా మనం ఉండాలి. ఎలాగైతే తప్పిపోయినటువంటి ఒక చిన్న కుమారుడు తండ్రిని విడిచి దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఉన్నదంతా కోల్పోయిన తర్వాత అప్పుడు తన తప్పిదాన్ని తెలుసుకుంటున్నాడు. ఆ తర్వాత పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని తండ్రి ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నాడు. అదే ప్రకారముగా నీవు కూడా మరలా తండ్రి ఎద్దుకు వచ్చినట్లయితే ఆయనను చేర్చుకుంటాడు. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.